అనుకునేదాన్ని మా నాన్న కనీసం బైక్ మీద తిప్పితే బాగుండు, లేకపోతే కనీసం బైక్ లేకపోయినా పర్వాలేదు సైకిల్ మీద తిప్పిన, సైకిల్ కూడా కాదు కనీసం ఇద్దరం కలిసి నడుచుకుంటూ వెళ్ళినా సరే హ్యాపీగా ఉండేవాళ్ళం, ఆ ఫీల్ బాగుండేది అని. కానీ నాకు ఆ ఫీల్ దొరకలేదు ఇన్ని ఏళ్ళు. కానీ లాస్ట్ ఇయర్తో మనకు ఆ దరిద్రం పోయింది. 2025లో నేను నీతో చాలా క్లోజ్గా ఉన్నాను. నీతో కలిసి మీ షాప్ దగ్గర నుంచి కానీ ఇక్కడ కానీ మన ఇద్దరం కలిసి పానీపూరి తిన్నాము చాలాసార్లు, మన ఇద్దరం కలిసి తిరిగాము, ఇద్దరం కలిసి నడుచుకుంటూ వచ్చాము. ఎక్కువ నాకు లగ్జరీ లైఫ్ వద్దుమా, హ్యాపీగా చిన్న చిన్న వాటిలో సింపుల్గా ఉన్నాము, మనకంటూ ఒక చిన్న ఇల్లు హ్యాపీగా ఉన్నాం. నేను కోరుకుంటున్న దేవుడిని ఏంటంటే నానమ్మ నువ్వు తమ్ముడు నేను మన నలుగురమే ఎప్పుడు కలిసి ఉండాలి, ఇంకెవరు మన దాంట్లోకి రాకూడదు. వచ్చే జన్మలో కూడా నేను నీ కూతురుగానే నువ్వు నాకు అమ్మగానే పుట్టాలి. అందరూ అంటారు కదా వచ్చే జన్మలో నువ్వు నాకు అమ్మగా పుట్టాలి,